క్రీస్తునందు మిక్కిలి ప్రేమైనటువంటి ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ రక్షకుడు పునరుత్థానుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు మీకు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఈరోజు మన యొక్క ధ్యానాంశము సాతానుడు ఇప్పుడు ఏమి చేయుచున్నాడు. సాతానుడు ఇప్పుడు ఏమి చేయుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడైన దేవ, నా సృష్టికర్త, నా యేసయ్య ఆత్మదేవ తండ్రి, ఈ యొక్క సమయంలో సాతానుడు ఏమి చేస్తున్నాడు బయలుపరిచి నీ బిడ్డలతో మాట్లాడి ఆ యొక్క సాతాను బారి నుండి విడిపించబడుటకు నీ వాక్యపు శక్తిని విడుదల చేయమని, నీ ఆత్మతో నడిపించి పలికించి మహిమఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియబిడ్డలారా, మన ధ్యానాంశము సాతాను ఇప్పుడు ఏమి చేయుచున్నాడు. సాతాను చేస్తున్నటువంటి పనులు కొన్నిటిని మాత్రం మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. ఎందుకంటే అన్నీ చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి కొన్ని విషయాలను తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే హబక్కూకు గ్రంథంలో 1వ అధ్యాయం 14-17 వచనంలో గాలము వేసి మనుషులను వేటాడుచున్నాడు. ఏం చేస్తున్నాడు సాతానుడు? ఇప్పుడు గాలం వేసి మనుషులను వేటాడుతున్నాడు. ప్రియబిడ్డలారా, వేట మనకు ఈ వేట అనేది మరి మొదటి నుండి చూస్తే ఒక వేట అనేది ఒక ఆచారంగా రాజులు అప్పుడు అడవికి వెళ్ళి మృగాలను వేటాడేవారు, పక్షులను వేటాడేవారు. మళ్ళీ జాలరులు అంటే చేపలు పట్టేవారు, వలలు వేసి చేపలను మరి వేటాడేవారు అనమాట. చేపల వేట అంటారు అది కదా. అలాగే ఈ ప్రపంచంలో వేటగాడుగా మనము పేరు పొందిన వారు చూస్తే నిమ్రోదు వేటగాడుగా మనము చూస్తున్నాం. ప్రియబిడ్డలారా, తర్వాత ఏషావు కూడా వేటగాడుగా చూస్తున్నాం. ఏషావు కూడా అడవికి వెళ్ళి వేటాడి తీసుకొచ్చి తండ్రి అయిన ఇస్సాకుకు భోజనం పెట్టినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియబిడ్డలారా, అసలైన వేట అంటే వలలో ఎవరు వలలో చిక్కారో ఆ జీవులేందో, ఆ వల నుండి ఎట్టు విడుదల కలుగుతుందో, అదేందో మనము ఆ విమోచకుడు ఎవరో మనం తెలుసుకునేదానికి ఏకైక మార్గం మన పరిశుద్ధ గ్రంథమే. కాబట్టి ప్రియబిడ్డలారా, ఏలిక లేని చేపలు ఉంటాయి, పాకేడే పురుగులు, అవన్నిటిని కూడా తింటూ ఉంటాయి. కాబట్టి ఈ చేపల వేట వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గాలానికి చిన్న చిన్న పురుగులు, ఎరలు అని వాటికి తగిలిచ్చి ఆ గాలము నీటిలో విడిస్తే ఆ ఎరను చూసి దాన్ని తినేదానికి చేపలు వచ్చి గాలానికి చిక్కుబడిపోతాయి. అప్పుడు ఆ వేటగాడు సంతోషంగా ఆ గాలానికి చిక్కుకున్న చేపలను తీసుకొని తీసుకొని పోతూ అంటాడు బాగా పుష్టిగా భోజనానికి. కాబట్టి అలాగే మరి సాతానుడు కూడా, దేవుని యొక్క విరోధి అయిన సాతానుడు మానవునికి అనేకమైన పాపపు ఆశలు ఎరగా పెట్టి, పాపపు ఆశలు ఎరయేసి ఈ మానవులన్నీ వలలలో చిక్కించుకుంటున్నాడు. చిక్కించుకున్న తర్వాత తమ ఇష్టానుసారంగా ఆడిస్తున్నాడు. సాతానుడు మనలను పాపపు ఆశ అనే ఎరను మనకు వేసి, కాబట్టి ఆ ఆశకు లోబడి ఆ సాతాను వలలో చిక్కుబడిపోతున్నారు. కాబట్టి మనుషులకు పాపం అనే ఆశ అనే గాలం వేసి వాడు మనుషులను వేటాడుతున్నాడు. మొదటిగా ప్రతివాడు కూడా పాపానికి దాసుడైపోతున్నాడు. పాపానికి దాసుడు అని వ్రాయబడింది. కాబట్టి ఒక వేటగాని వలలో చిక్కిన పక్షి ఎట్లా అల్లాడిపోతూ ఉంటుందో ఆ రీతిగా ఈనాడు మానవాళి అంతా కూడా సాతాను యొక్క వలలో చిక్కుబడి మరణ భయంతో మరి అల్లాడుచున్నాడు. ప్రియబిడ్డ, వలలో చిక్కిన పక్షి భయంతో ఎలా భయపడిపోతుందో మనమందరం కూడా ఇప్పుడు సాతాను వలలో చిక్కి మరణ భయం చేత ఆ దాశానికి లోబడి వాడి వలలో చిక్కి ఉన్నాం. కాబట్టి మరి తండ్రి అయిన దేవుడు మరి ఈ వలలో చిక్కిన వారిని విమోచించడానికి
యేసుక్రీస్తును ప్రభువుగా ఇక్కడ జన్మింపచేసి ఆయన ద్వారా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో వారికి విడుదల, విమోచనం అనేది నిత్య జీవము, వాళ్ళు రక్షించబడడానికి పరలోకం దొరుకుతుందని మరి వాక్యం ద్వారా మనం వింటున్నాం, నేర్చుకున్నాం. మరి ఈ వల నుండి విడిపించేది ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి ఆ యేసుక్రీస్తు నమ్మడం ద్వారా ఈ యొక్క వలలో, వేటగాడి ఉరిలో నుండి మనము విడిపించబడతాం. ప్రియబిడ్డలారా, సాతాను వరలో నుండి విడిపించేదానికి, తప్పించేదానికి ఎవరు లేరు, ప్రభువే. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే ఈ సాతాను ఎర చూపించి మనల్ని వలలో చిక్కించుకోడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, సాతాను నుండి మనం అన్ని బలహీనతల నుండి మనము విడుదల పొందాలంటే, మనం స్వతంత్రులుగా ఉండాలి అంటే ఆ క్రీస్తులో మనం జీవించాలి. కాబట్టి ఇప్పుడైతే మనము సాతానుకు బందీలుగా ఉండకుండా ఉండేదానికి మరి ఆ యొక్క దాస్యము నుండి, ఆ కాడి క్రింద నుండి మగ్గిపోతున్నటువంటి ప్రతి వారిని యేసుక్రీస్తు నమ్మినప్పుడు మనకు విడుదల వస్తుందని, ప్రతి పాపము నుండి విడిపించి రక్షించుటకు, ప్రతి బలహీనత నుండి విడిపించుటకు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు విమోచకుడు ఉన్నాడని మనము తెలుసుకోవాలి. సాతానుడు వేటాడుతున్నాడు. రెండవదిగా సాతానుడు వేషధారణ ద్వారా కూడా మోసగిస్తున్నాడు. 2 కొరింథీయులు మరి చూస్తే 11వ అధ్యాయంలో 13-14 వచనాలలో మనమందరం కూడా ఒకప్పుడు మరి దేవుని యొక్క బిడ్డలం. మరి ఇది వేషధారణతో ఎలా మోసగిస్తున్నాడంటే, ఒక చిన్న ఉదాహరణ చూస్తే, ఒక నక్క ఒక అడవి ప్రాంతంలో ఉండిందంట. ఆ నక్క ఏటి దగ్గరకు పోయి అక్కడ చాకలి వాళ్ళు అక్కడ సద్దన్నం వందు తిని అదో ఇంతో మిగిలిస్తే అక్కడ ఉంటే పోయి ఆ మిగిలిన సద్దన్నము అక్కడ వాళ్ళు పడేసిన తిని కడుపు నింపుకుంటా ఉన్నింది. ఒకరోజు ఏం చేసినారా చాకలి వారు, అక్కడ గుడ్డలకు గంజి పెట్టి వాటికి నీళ్ళు మందు పెట్టేవాళ్ళు. నీళ్ళు మందు తెల్ల గుడ్డలకు పెడతారు. ఆ గంజిలో ఏం చేశారు, నీళ్ళు మందు పోసి గుడ్డలకు పెట్టి, ఇంకా ఆ బాణలో ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఈ నక్క అక్కడికి వెళ్ళి అక్కడ గంజిలో నీళ్ళు మందు వేసింటే దాన్ని చూసింది. అక్కడ అందకుండా ఉంటే దానిలోకి బాణలోకి అట్లా తొంగుతూడంలో పడింది. ఆ బాణలో తొట్టిలో పడిపోయినప్పుడు ఆ నీళ్ళన్నీ ఈ నక్క యొక్క చర్మానికి, బొచ్చుకు అంతా అతుక్కొని అది కూడా నీలి రంగుగా మారిపోయింది నక్క. అది బయటకు వచ్చింది. తన రంగు మారి నీలిగా కనపస్తూ ఉంటే అడవి లేకపోయి సంచారం చేస్తే అడవిలో ఉండే జంతువులన్నీ కూడా ఇదేదో కొత్త జంతువు వచ్చిందబ్బా, మనల్ందరినీ చంపేస్తుందేమో, కొత్త రకం జంతువు తండ్రి ఇది అని భయపడి ఆ జంతువులు రోజుకొక జంతువు ఆహారంగా ఆ నక్కకు పంపిస్తున్నారు. చిన్న జంతువులు పంపిస్తే ఆ నక్క ఆ జంతువులను ఆహారం తింటూ లక్షణంగా హాయిగా ఉంది. కొన్నాళ్ళకు బాగా వర్షం వచ్చింది. ఆ వర్షం వచ్చినప్పుడు ఆ నీలి రంగు అంతా పోయింది. దాని వేషధారణ అతనము బయటపడింది. అలాగే ఈనాడు అనేక మంది మరి బోధకులుగా క్రైస్తవులు దేవుని యొక్క స్వార్థ చెప్పే వేషకాలు వేసుకొని, వేషధారణంతో ధరించుకొని అనేక ప్రాంతాలలో అనేక మంది సేవకులు కూడా కొంతమంది అలా ఉన్నారని, ప్రియబిడ్డ గొర్రె మరి చర్మం కప్పుకొని పులి ఏ రకంగా నేను గొర్రెనని చెప్పుతుందో ఆ రకంగా ప్రవర్తిస్తున్నారని కూడా మనం గ్రహించుకోవాలి. వేషధారణతనము ఈనాడు ఎక్కువైపోయింది ప్రియబిడ్డలారా. అది సేవకులే కావచ్చు, కుటుంబంలో విశ్వాసులు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా భక్తిపరులుగా, సత్యవంతులుగా, ధర్మపరులుగా, అట్లా రాజకీయాలలో కూడా ఎంత మంచి నాయకుడని, ఎంత మంచి ప్రధాని అని, ఎంత మంచి ఇలా గొప్పగా ఒక వేషధారణ వేసుకుని లోపలంతా వాళ్ళకు ఉండేదంతా కూడా కపటమే. అటువంటి వేషధారణ కలిగించేటువంటి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు వేషధారణ వేసుకోవడం కాకుండా మనలనందరినీ మోసగిస్తున్నాడు. ఎవరు ఎన్ని చేస్తూ ఉండేది? సాతానుడే మరి మా పైకి నీతిమంతులుగా కనిపిస్తూ నీతి బోధలు మాట్లాడుతూ మరి లోపలేమో
వారికంతా చెడగొట్టి మనల్ని ఎలా నాశనం చేయాలా, ఎలా మన తప్పుడు మార్గం పట్టించేటట్టుగా ఉన్నారు ఈనాటి అనేక మంది. కాబట్టి స్వాభావికంగా వాళ్ళ లోపల పాపమే, పైకి మాత్రము నీతిమంతులుగా కనబడుతున్నారు. కాబట్టి పెదవులతో వాళ్ళు మనల్ని దేవుని గణపరుస్తున్నారు, కానీ ప్రియుడిల వారి హృదయం మాత్రము దేవునికి దూరంగా ఉంది. అటువంటి వారు మళ్ళా లోకంలో మన అనేక మంది అమాయకులను మోసగిస్తున్నారు. సాతానుడు వెలుగుదూత వేషం వేసుకొని వెలుగుదూత వేషకం వేసుకుని వచ్చి మనలందరినీ మోసగిస్తున్నాడు. ఇది చేసేదంతా కూడా పై వేషమే కానీ పూర్ణ హృదయంతో మరి దేవుని తట్టు తిరగకుండా వేషధారణగా ఉన్నారు ఎంతోమంది. కాబట్టి ఇట్లా వేషధారులుగా మార్చేది ఎవరు? సాతానుడే. మనలను పైకి భక్తిపరులుగా వేషధారణ మనకు కలిగించి మరి అందరు చూసేదానికి భక్తిపరులుగా నీతిమంతులుగా చూపిస్తున్నాడు. లోపల పాపము నిండినట్టుగా సాతాను అలా మనల్ని తయారు చేశాడు, వేషధారులుగా తయారు చేశాడు. కాబట్టి అందుకే ప్రభు అంటాడు, వేషలైనా కూడా పరలోక రాజ్యంలో చేరుతారు, కానీ ఈ యొక్క వేషధారణ కలిగిన వారు చేరలేరు. చూడండి ఎంత వేషధారణ అంటే దేవునికి ఎంత అసహ్యమో. కాబట్టి ప్రియబిడ్డలారా, మనము చెడ్డవారంగా ఉంటే చెడ్డవారంగానే కనిపించవచ్చు, కానీ వేషధారణగా మంచివారుగా ఈ లోకంలో కనిపించినంత మాత్రాన మనం దేవుని దృష్టికి వేషధారులుగా కనిపించకుండా ఉంటామని అనుకోవద్దండి. కాబట్టి నిజాయితీగా జీవించాలనేది చెప్తుంది. కాబట్టి వేషం ద్వారా మరి ఎవరైనా కూడా ఎంతోమంది ప్రార్థన అది ఇది వస్తారు. కాబట్టి దానిల ద్వారా మనం మోసగించబడకూడదు. ఇట్లా మోసగించేది ఏమంటే సాతానుడే ఒక్కొక్కరిని పురుగొలిపి మనలో ఉండేవారినే మనలను మోసగిస్తున్నాడు. కాబట్టి ప్రియబిడ్డ, ఆ సాతానుడు మనల్ని అలా మోసగిస్తున్నాడు. ఇంకొకటి, అనేకులను అబద్ధికులుగా చేయుచున్నాడని కూడా వ్రాయబడింది యోహాను సువార్త 8వ అధ్యాయం మరి 44వ వచనం చూస్తే. కాబట్టి ఎందుకంటే సాతానుడు అబద్ధికుడు, కాబట్టి మనలను కూడా వాడు అబద్ధానికి జనకుడు సాతానుడు. ఆ సాతానుడు మనల్ని కూడా అబద్ధాలు ఆడేవారంగా చేస్తున్నాడు. కాబట్టి ఈనాడు లోకంలో అందరికీ అబద్ధం ఆడడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి చిన్నదానికి ఎవరమైనా కూడా ఎన్నో నీతులు చెప్తున్నాం కాబట్టి ఏదో ఒక చిన్న దానికైనా కూడా తొందరపడేసి అబద్ధం చెప్పేస్తాం. ఎవరినైనా సార్ మీరు ఎక్కడున్నారని అడుగుతాం అనుకోండి, ఫోన్ చేస్తా, మీరు దగ్గర ఉంటే రండి సార్, మీతో మాట్లాడాలి, నన్ను రమ్మంటారా అని ఫోన్ చేస్తే, లేదు లేదు నాయనా, నేను ఇప్పుడు అక్కడ చాలా దూరంలో అక్కడ విజయవాడలో ఉన్నా, లేకపోతే ఇక్కడున్నాను, నేను 2 రోజులు కానీ రాను, రేపు కానీ రానని వెంటనే అబద్ధాలు చెప్పేస్తారు. పక్క వీధిలో ఉండొచ్చు. అలా అదే కాకుండా ఎన్నో చిన్న చిన్న విషయాలను మనల్ని అబద్ధాలు ఆడేటట్టు చేస్తున్నాడు. చాలా దిగజారిపోతున్నాం. ప్రతి ఒక్కరూ అబద్ధం అనేది ఫ్యాషన్గా ఠకాన్ని చెప్పేస్తాం. చిన్న విషయానికి పెద్ద విషయానికి మనకు తెలియకుండానే సాతానుడు మనం చేత అబద్ధాలు ఆడేవారిగా తయారు చేస్తున్నాడు. ప్రియబిడ్డలు అలా తయారైపోయినారు ప్రజలు, సేవకులేమి, మనుషులందరూ కూడా అబద్ధికులుగా. ఎవరు చేశారు ఇది? సాతానుడే మనలను అబద్ధికులుగా చేయుచున్నాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, మరి ఈనాడు ప్రతి ఒక్కరం కూడా భర్త భార్య దగ్గర అబద్ధాలు చెప్తుంటాడు ఎన్నో. అలాగే బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర అబద్ధాలు చెప్తుంటారు. తల్లిదండ్రులు కూడా బిడ్డల దగ్గర ఎన్నో అబద్ధాలు. ఆలోచన చేయండి, ఎన్ని అబద్ధాలు ఆడుతుంటాము. కాబట్టి మనని అబద్ధికులు చేసే దేవుడు సాతానుడే. ఎందుకంటే అబద్ధాలు ఆడడం చాలా సులభం, తొందరగా ఆ టయానికి ఆ సమస్యను తప్పించుకోవచ్చని. ఇంకొక చిన్న అబద్ధం చెప్పేసి వాడికి అయిపోతుంది, ఎందుకు చెప్పి ఊరికి నెత్తి మీద తెచ్చుకుంటావు అని సాతానుడు మనల్ని మోసగిస్తూ అబద్ధికులుగా తయారు చేస్తున్నాడు. ప్రియబిడ్డ, చాలా ఇది సులభమైన పద్ధతి సాతానుడికి. ఎందుకంటే మనల్ని పాపంలో పడేసేదానికి సులభమైన మార్గం. ప్రతి ఒక్కరిని ఎంత మంచి సేవకులైనా, మంచి స్వార్థకులైనా, మంచి ప్రవక్తలను కూడా, ఎంత భక్తితో దేవుని యొక్క వాక్యంలో నిలిచి ఉన్న బిడ్డలను కూడా అబద్ధమాడే వ్యక్తిగా మార్చేస్తున్నాడు సాతానుడు. కాబట్టి బిడ్డలారా, ఈ చిన్న అబద్ధము నన్ను ఎవరినైనా కూడా దేవుని రాజ్యానికి వారసులుగా కాకుండా చేస్తుంది. అబద్ధమాడేవాడు పరలోక రాజ్యము ప్రవేశించలేడని మనకు ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. ప్రియబిడ్డలారా, 20వ అధ్యాయం 27వ వచనం. అబద్ధమాడేవాడు
మరి పరలోకంలో ప్రవేశించలాడు. కాబట్టి ఈ రకంగా సులువుగా సాతానుడు మనలను అబద్ధికులుగా చేసేస్తున్నాడు ప్రపంచంలో మనుషులందరినీ. ఇంకా అనేకులను క్రీస్తును ఎరగకుండా గ్రుడ్డివారిగా చేయుచున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని గుడ్డివారికి ఏదన్నా చూపిస్తే వాళ్ళు అట్లా తవిడి ఏదో ఒకటి రూపం వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఆ రూపం అంటాడు. ఒక మరి ముగ్గురు గుడ్డివారు ఉన్నారంట. ఆ గుడ్డివారిని ఒక ఏనుగును చూసేదానికి వెళ్ళారంట. ఏనుగును చూసి ఒకడు పోయి తొండాన్ని తాడి తొండం చూసి వచ్చినాడంట, అట్ట తాకి. ఇంకొకడు కాళ్ళను తవిడి చూసినాడంట. ఇంకొకడు చెవులను తవిడి చూశాడంట. ఇంకొకడు పొట్టను చూసినాడంట. అప్పుడు ఆ గుడ్డివారిని అడిగినారు, అయ్యా ఏనుగు ఎలాగుందంటే, ఏనుగు తొండం పట్టుకొని చూసుకున్నవాడు రోగలు పడి మారుగుంది అన్నాడు. ఇంకొకడు ఎట్లుంది ఏనుగు అంటే, ఏనుగు చాట మారుగుంది అన్నాడు. ఇంకొకడు ఏం చెప్పాడు, ఏనుగు కాళ్ళు పట్టుకునేవాడు కాళ్ళను తవిడు చూసినవాడు ఏనుగు స్తంభం మాదిరి ఉంది. కాబట్టి ప్రియబిడ్డలారా, మరి పొట్టను చూసినటువంటి వాడు పర్వతం మాదిరిగా ఉంది ఏనుగు అన్నాడు. వాళ్ళు గుడ్డివారు కాబట్టి పూర్తిగా చూడలేకపోయినారు. ఏనుగునంతా పూర్తిగా చూడలేక వాళ్ళు చూసిన ఆకారాన్ని పోల్చి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు గుడ్డివారు. కానీ ఈనాడు ఈ మరి వాక్యం చెప్పినట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత మనకు అవిశ్వాసులకు ఏం చేస్తుంది? గ్రుడ్డితనం కలుగజేస్తుంది. అవిశ్వాసులు వారి మనోరేత్రములకు గుడ్డితనము కలుగజేసినని వ్రాయబడింది ప్రియబిడ్డ. కాబట్టి గ్రహింపకుండా మన యొక్క దేవుని యొక్క ఆ సత్యస్వరూపి అయిన దేవుని క్రీస్తును మనము చూడకుండా యుగ సంబంధమైన దేవత అంటే సాతానుడే మనను గుడ్డివారకు చేస్తున్నాడు. ఆ ప్రేమమూర్తిని క్రీస్తు ప్రభువును అంగీకరింపకుండా తెలుసుకోకుండా చేస్తున్నాడు. యేసు ప్రభువుని గురించి ఒక ఆమె చూశానండి, దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి ఒక చర్చి దగ్గర నేను చూసేంతవరకు అక్కడ బిచ్చం చేసుకుంటూ ఉంది. ఆమె బిచ్చం చేసుకుంటూ ఉంటే ఆమె రోజు దేవుని యొక్క వాక్యం వింటుంది. 15 సంవత్సరాలు దేవుని స్వార్థ వింటున్నది. తర్వాత ఆ యొక్క ఆరాధన అంతా చూస్తూ ఉంది. ఉద్యోగ పాటలన్నీ వింటూ ఉన్నది ఆమె. ఒకరోజు నేను వెళ్తూ ఉంటే ఆమె గుండు కొట్టుకొని ఉంది. వెళ్ళి, అమ్మా ఎందుకమ్మా నువ్వు గుండు కొట్టించుకునేవి, ఏమి పరిస్థితి అని. అమ్మా నేను గండికి పోయి వచ్చినానమ్మా, ఆంజనేయుల గండి స్వామి కాడికి పోయి ఎంటుకలు ఇచ్చినాము. చూడండి, 10-20 సంవత్సరాల నుంచి దేవుని యొక్క మందిరము మరి ద్వారం దగ్గర కూర్చున్నటువంటి ఆమె ప్రభువును దేవుడని నమ్మకుండా గుడ్డిదయ్యి ఎక్కడో గండి ఉంటాయా ఆ గండిలో ఒక రాయి అక్కడికి వెళ్ళి ఆమె దేవుడికి నేను తల వెంట్రుకలు ఇచ్చి వచ్చానని. అంటే యుగ సంబంధమైన దేవత మరి గుడ్డివారిగా చేసింది. దగ్గరనే సమీపంలోనే 10-15 ఏళ్ళు నేను కళ్ళారా చూశాను ఆమెను. ఆ దేవుని దగ్గర కూర్చొని వాక్యం వింటూ పాటలు వింటూ ఎంతో భక్తిపుర్రాళ్ళగాడు కూర్చొని ఇన్నేళ్లట నుంచి ఆమె దాదాపు ఒక మంచి శక్తి యవనస్తురాలు ఉండి ఆమె వృద్ధాప్యం వరకు ఆమె కూర్చొని అడుక్కుంటుంది. ఎన్నోసార్లు ఆమెకు నేను వస్త్రాలు అవన్నీ కూడా మరి ఎన్నో ఇచ్చేదాన్ని. దేవుని వాక్యం ఉంటుంది కదా, మారి ఉంటుంది కదా అనుకున్నా నేను. అప్పుడు అమ్మా నువ్వు ఎట్లయినా ముసలిదాని వైపు నువ్వు ఎప్పుడో కొడు చనిపోతావమ్మా, నువ్వు దేవుని రాజ్యంలో చేరవమ్మా, యేసు ప్రభువేనమ్మా నిన్ను రక్షించేది, ఆయన నమ్ముకో తల్లి, నా తప్పులన్నీ దేవునికి క్షమాపణ కోరుకో తల్లి, దేవుని రాజ్యంలో చేరుకుంటావు ఇప్పటికైనా అని ఆమెకు ప్రాధేయపడి నేను చెప్పిన బిడ్డ. కాబట్టి ఈ యొక్క సాతానుడు మరి యుగ సంబంధమైన దేవతగా ఉండి మనకు గుడ్డితనం కలగజేస్తున్నాడు. దేవుని చూడకోకుండా దేవుని తెలుసుకోకుండా ఆన్నే ఎన్ని మాటలు చెప్తున్న వాళ్ళు అట్టనే గుడ్డివారుగా యేసయ్యను చూడలేక యేసయ్యను అంగీకరించలేకుండా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ఈయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, ఆయనే మనకు నిజమైనటువంటి వెలుగుగా ఆయన ఉంటే ఆయనలో జీవం ఉంది. కాబట్టి ఆ జీవం మనుషులు తెలుసుకోలేకపోతున్నారని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ప్రియబిడ్డలారా, సాతానుడు దేవుని ఎరగకుండా గ్రుడ్డివారిని
చేస్తున్నాడు. ఇంకా ఒకటి ఏమిటంటే దేవుని యొక్క పనిని జరగకుండా ఆటంకం చేస్తున్నాడు. ఈ అంటే ఎంతోమంది ఇక స్వార్థ సేవ విస్తరించకుండా, ప్రజలకు వినపడకుండా, ఆరాధనలు జరగకుండా అభ్యంతరాలు కలిగిస్తూ చేస్తున్నాడు. ప్రియబిడ్డలారా, ఒక సంఘం ఉంది. ఆ సంఘములో ఒక వాళ్ళు మందిరంలో ఎక్కువ విశ్వాసులు ఎక్కువ అయ్యారు కాబట్టి ఆ మందిరాన్ని బాగా ఇంకా పెద్దదిగా కట్టుకోవాలనుకున్నారు. కానీ ఆ సంఘంలో ఉండేవారే, ఆ సంఘానికి ఆ మందిరానికి వెళ్ళేవారే కట్టవద్దని ఆటంకం కోర్టు నోటీసులు పంపించినారు. ఏం విడ్డూరం అండి! అంటే దేవుని యొక్క పని జరగకుండా సాతానుడు ఆటంకం చేస్తున్నాడు. ప్రియబిడ్డ, అప్పుడు అనిపించింది, నిజమే కదా, సాతానుడు మరి ఈ సంఘంలో ఒకటిగా ఉన్నటువంటి అదే సంఘపు వ్యక్తులు ఆటంకపరుస్తున్నారు. ఇది ఇక్కడ కట్టకూడదు, ఇంకా చాలు, ఇది చేయకూడదు, మీరు చేయకూడదు అని కోర్టు నోటీసులు పంపించినారు. ప్రియబిడ్డ, అలాగే స్వార్థ కూడా చెప్పడానికి ఇక్కడ చెప్పేదానికి లేదు. ఎంతోమంది సేవకులు పాపం చిన్న మందిరం కట్టుకుని సేవ చేసుకోవాలని కట్టుకోకపోతే ఎంతోమంది అది కట్టనీయకుండా చాలా కష్టపెట్టారు, చాలా బాధ పెట్టారు. అది కూడా జరిగిన సంఘటనే. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈ యొక్క సాతానుడు దేవుని యొక్క పని జరగకుండా ఆటంకపరుస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క పనిని ఆటంకపరుస్తూ మానవుని దేవుని నుండి దూరం చేస్తున్నాడు. ఇంకొకటి, మనము మామూలుగా మనము దేవుని బిడ్డలము, ఆయన తండ్రి, మనము ఆయనతో కలిసి జీవించాలంటే ఈ సాతానుడికి కడుపులో మంట. దేవునితో కలిసి మనం ఉంటే సాతానుడికి కడుపులో మంట, బాధ. ఎట్లా వీళ్ళని విడగొట్టాలా, దేవుని బిడ్డలను దేవుని నుండి ఎలా దూరం చేయాలని సాతానుడు చేస్తున్నాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, మనల్ని ఎడబాసేదానికి ఆ సాతానుడు ఈ విధంగా ఆ రోజు ఆదాము అవ్వలను దేవుని నుండి విడగొట్టినాడు. అలాగే ఇప్పుడు కూడా అనేక మంది దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని ఆరాధిస్తూ ఆయనను హత్తుకొని ఆయన మీద ఆధారపడే వాళ్ళను దేవునికి దూరపరుస్తూ ఈ విధంగా సాతానుడు దూరపరుస్తున్నాడు. యోబును కూడా చూస్తే యోబు దేవునికి ఇష్టానుసారుడుగా యథార్థవంతుడుగా కనిపించి ఎంతగా పొంగిపోతూ మురిసిపోతున్నాడు. యోబును చూసి దేవుడు, సాతానుడు ఏమన్నాడు, వెళ్ళి యోబును దేవుణ్ణి విడగొట్టాడు. చూస్తాం మనం. ఆ రకంగా సాతానుడు ఇప్పుడు మనల్ని కూడా విడగొడుతున్నాడు. కాబట్టి ప్రియబిడ్డల కొన్ని విషయాలు మనము సాతానుడు ఏమి పనులు చేస్తున్నాడో మనం ధ్యానించినాము. కాబట్టి ఈ మాటలు విన్న బిడ్డలారా, సాతానుడు చేసే ఈ యొక్క పనులే కాకుండా ఇంకా చాలా చేస్తున్నాడు. వాటిని మరో యొక్క అంశంలో మనం ధ్యానించుకుందాం. ప్రియబిడ్డలారా, సాతానుడు చేసే పనులు ఏ విధంగా ఉన్నాయో వాటి నుండి రక్షించబడడానికి దేవుని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు సాతానుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో మనం గమనిస్తున్నాం. వాడు వేటాడి ఎరను చూపించి వేటాడి ఎంతోమందిని నాశనం చేస్తున్నాడు. పాపపు ఆశలతో చిక్కుబడిన బిడ్డల కొరకు ప్రభువా, ఎవరైతే సాతాను ఎరకులోనే పాపపు ఉచ్చులో ఊబిలో వలలో చిక్కుబడినారో తండ్రి, వారిని విడిపించు ప్రభువా. ఎవరైతే ప్రభువా వేషధారణ కలిగిన మనుషుల మాటలు విని మోసపోయి దేవునికి దూరం అయిపోయారో, మోసగించబడుతున్నారో వారిని విడిపించు ప్రభువా. అయ్యా, మోసగిస్తూ నీ మీద విశ్వాసం లేకుండా చేస్తున్నాడు తండ్రి సాతానుడు ప్రభువా. మరి అనేక మందిని నీలో హత్తుకొని నీ మీద ఆధారపడి జీవిస్తున్న బిడ్డలను కూడా ఏదో ఒక విషయంలో చెదరగొట్టి నీ నిండు దూరం చేస్తున్నాడు, విడగొడుతున్నాడు తండ్రి. నాయన, ఎంతోమంది దూరం అయిపోయారు. వారిని తిరిగి నీ మందులో చేర్చబడటానికి తండ్రి, నీ ఇంటికి రావడానికి తప్పిపోయిన కుమారుల వల్ల తిరిగి రావాలి ప్రభువా. ఆ రీతిగానే ఎంతోమంది ప్రభువా సాతాను యొక్క నాయన చేసే పనులలో చిక్కుబడిపోయి ఉన్నారు. యేసయ్య, సాతానుడు ఏ విధంగా మమ్మలను నిన్ను తెలుసుకోకుండా చేస్తూ నీ పనిని ఆటంకపరుస్తూ అనేక మందిని ఆటంకపరిచేవారుగా, అడ్డపడేవారుగా, నీ సువార్త ప్రకటింపకుండా, నీ మందిరాల్లో కట్టబడకుండా, బిడ్డలకు నాయన సత్యాన్ని గ్రహింపజేయకుండా ఆటంకపరుస్తున్నాడు. నాయన, వారిని ఆటంకపరచకుండా
వారి క్రియలన్నిటిని కూడా లయపరిచి నీ పనిని బాగా సాగునట్లుగా చేయండి ప్రభువా. ఇంకా అనేకమైన విధములుగా సాతానుడు ఈరోజు నాయన నీ వాక్యముల ద్వారా వాడు చేసే పనులు మాకు బయలుపరిచి మాట్లాడినారు. అది పూర్తిగా నీ బిడ్డలకు అర్థం కావాలి నాయన. సమాధానం లేకుండా చేస్తున్నాడు నాయన, లోబడకుండా చేస్తున్నాడు, అబద్ధికులుగా మార్చున్నాడు ప్రభువా. ఏ బిడ్డ కూడా, చిన్న బిడ్డలు, వృద్ధులు, సేవకులు, భక్తులు అబద్ధాలకు సులభంగా లొంగిపోయి ఉన్నారు నాయన. అందరినీ అబద్ధికులుగా మార్చి నీ పరలోక రాజ్యం చేరకుండా సాతానుడు చేస్తున్నాడు. ఇన్ని ప్రయత్నాలలో ప్రభువా నాయన నీ బిడ్డలు జయించుకొని నీ రాజ్యం చేరాలంటే నీ శక్తి కావాలి. నీ ప్రేమ అనురాగంతో నీ బిడ్డలను నీ కనికరంతో నడిపించాలి ప్రభువా. నీ రక్షణములో నీకు నడిపించబడడానికి నీ వాక్యపు శక్తిని, నీ ప్రార్థనా శక్తిని, నీ కృపను కుమ్మరించమని విన్న బిడ్డలను, సాతాను వలలో చిక్కుబడిన ప్రతి వారిని వాని పనులన్నిటి నుండి విడిపించి రక్షించమని ఈ దీన ప్రార్థనను అంగీకరించి, అవును ప్రభా, ప్రతి ఒక్కరము ఏ క్షణములో సాతాను మాయలో పడిపోతాము, అబద్ధికులుగా మారిపోతాము, చెడగొట్టే వారంగా, ఆటంకపరిచే వారంగా మారిపోతాము. నైనా మాకు తెలియదు తండ్రి, నీవే మమ్మలను కాపుదల ఉంచి నైనా నువ్వు పాపులను రక్షించడానికి, వెతికి రక్షించడానికి లోకానికి వచ్చినావు ప్రభువా. నువ్వే మా రక్షకుడు నైనా. నీ యందు నీ బిడ్డలు విశ్వసించి నమ్మిక ఉంచి నైనా నీ యొక్క విశ్వాసపులో బలపరిచి పరిపూర్ణ విశ్వాసులుగా నీ రాజ్యంలో వెలుగులోనికి నడిపించుకోమని, ఈ చీకటి క్రియలన్నింటిని లయపరుచుకోమని నైనా నీ బిడ్డలను నీవే ఈ అంధకారపు శక్తుల బారి నుండి విడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావమును మీరే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాపము వలన శాపము కలుగును, పాతాళములో పడుదువయ్యా. పాపుల కొరకై ప్రాణమర్పించిన ప్రభు యేసుని ప్రార్థించుమయ్యా. పాపము వలన శాపము కలుగును, పాతాళములో పడుదువయ్యా. పాపుల కొరకై ప్రాణమర్పించిన ప్రభు యేసుని ప్రార్థించుమయ్యా. పాపము ఎంతో తీపిగా నుండును, తదుపరి ఫలితము తెలిసినదా. పాపము ఎంతో తీపిగా నుండును, తదుపరి ఫలితము తెలిసినదా. పాతాళములో పండ్లు కొరుకుచు ఏడ్చుచు ఎప్పుడు ఉందువయ్యా. పాతాళములో పండ్లు కొరుకుచు ఏడ్చుచు ఎప్పుడు ఉందువయ్యా. పాపము వలన శాపము కలుగును, పాతాళములో పడుదువయ్యా. పాపుల కొరకై ప్రాణమర్పించిన ప్రభు యేసుని ప్రార్థించుమయ్యా. జీవనదులలో మునిగితివి కదా, జన్మ పాపము పోయినదా. జీవనదులలో మునిగితివి కదా, జన్మ పాపము పోయినదా. జన్మ కర్మ పాపాలు హరించెడి యేసుని పాదము చేరుమయ్యా. పాపము వలన శాపము కలుగును,
పాతాళములో పడుదువయ్యా. పాపుల కొరకై ప్రాణమర్పించిన ప్రభు యేసుని ప్రార్థించుమయ్యా.